పూర్వము పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వచ్చాడు. శ్రీకృష్ణుణ్ణి చూడగానే ధర్మరాజు చిరునగవుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నలు జరిగాక, కృష్ణ, మేము పడుతున్న కష్టాలు మీకు తెలియనివి కావు. ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, అనంతుడంటే ఎవరు అని ప్రశ్నించాడు. ధర్మరాజా, అనంత పద్మనాభుడంటే మరెవరో కాదు, నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణునిగా అవతరించాను. సృష్టి స్థితి లయ కారణభూతుడనైన అనంత పద్మనాభ స్వామిని కూడా నేనే. మత్స్య కూర్మ వరాహాది అవతారాలు నావే. నాయందు 14 ఇంద్రులు, 8 వసువులు, 11 రుద్రులు, 12 సప్త ఋషులు, 14 భువనాలు, ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి. కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించు అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఇంతకుముందు ఎవరైనా చేశారా అని అడిగాడు ధర్మరాజు. కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతయుగంలో వేదాంగ విధుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరికి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్త వయసు వచ్చేసరికి ఆమె తల్లి మరణించడంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని రెండవ భార్య పరమగయ్యాలి. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌండిన్య మహర్షికిచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెండ్లి కోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపాడు. సుగుణవతి తన భర్తతో కలిసి వెడుతూ మార్గమధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తున్నారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది. వారు ఇలా చెప్పనారంభించారు. ఓ పుణ్యవతి, ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీలు నదీ స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి ఆ వేదికకు దక్షిణ భాగంలో ఉదకపూరిత కలశాన్ని ఉంచి వేదికకు మరో భాగంలో యమునాదేవిని, మధ్యలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడశ ఉపచారాలతో పూజించాలి. పూజా ద్రవ్యాలన్నీ 14 రకాలుగా ఉండేలా చూసుకోవాలి. 14 ముడులు గల కుంకుమతో తడిపిన నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి 7.5 కిలోల గోధుమ పిండితో 28 అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా పూజించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యాపన చేయాలి అని చెప్పారు. వెంటనే సుగుణవతి అక్కడే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండిని బ్రాహ్మణునికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలైంది. కౌండిన్యునకు గర్వం పెరిగిపోయింది. ఒక సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకొని తోరం కట్టుకొని భర్త దగ్గరకు వచ్చింది. కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా, ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టుకున్నావు అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడేశాడు. అంతే, ఆ క్షణం నుంచే వారికి కష్టకాలం మొదలైంది. గర్భదరిద్రులైపోయారు. కౌండిన్యునిలో పశ్చాత్తాపం మొదలై అనంత పద్మనాభ స్వామిని చూడాలనే కోరిక ఎక్కువైంది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు. మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడి చెట్టు కనిపించింది. కానీ ఆ మామిడి చెట్టు పైన ఏ పక్షి కూడా వాలలేదు. ఈ సంఘటన కౌండిన్యుణ్ణి ఆశ్చర్యపరిచింది. పచ్చగా నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆబోతుని చూశాడు. పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను చూశాడు. మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ గాడిదను, ఏనుగును చూసి ఆశ్చర్యపోతూ
మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగాడు. తెలియదు అని అవన్నీ జవాబిచ్చాయి. ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒక చోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు అనంత పద్మనాభ స్వామికి అతనిపై జాలి కలిగి ఓ వృద్ధ బ్రాహ్మణుని రూపం ధరించి అతని దగ్గరకొచ్చి సేద తీర్చి తన నిజ రూపం చూపించాడు. కౌండిన్యుడు ఆ స్వామిని పలు విధాలా స్తుతించాడు. తన దారిద్ర్యం తొలగించి అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహించాడు. కౌండిన్యుడు తాను మార్గమధ్యంలో చూసిన వింతల గురించి ఆ స్వామిని అడిగాడు. విప్రోత్తమ, తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడి చెట్టుగాను, మహాధనవంతుడై పుట్టిన అన్నాతరులకు అన్నదానం చేయనివాడు అలా ఒంటరి ఆబోతుగాను, తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటి ముందు నిలబడిన పక్షుల్లాగాను, నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగాను, ధర్మం తప్పి నడిచేవాడు ఏనుగులాగా జన్మిస్తారు. నీకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించేలా చేశాను. నీవు అనంత పద్మనాభ వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకంలో స్థానం ఇస్తాను అని చెప్పి మాయమయ్యాడు శ్రీ మహావిష్ణువు. అనంతరం కౌండిన్యుడు తన ఆశ్రమానికి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పి 14 సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి వివరంగా చెప్పాడు. చేతిలోకి అక్షతలు తీసుకొని ఆ కథ చదువుకొని అక్షతలు శిరసుపైన ధరించాలి. మరొక మంచి చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.